बीआरएस के वर्किंग प्रेसिडेंट केटीआर ने आरटीसी मुलाजमीन की हड़ताल की हिमायत की। इनका कहना था कि आरटीसी मुलाजमीन के तमाम मुतालिबात जायज़ हैं और हुकूमत को चाहिए कि इंतखाबी वादों को फौरी तौर पर पूरा किया जाए। उन्होंने इल्ज़ाम लगाया कि कांग्रेस हुकूमत आरटीसी मुलाजमीन को सरकारी मुलाजिम तस्लीम करने के वादे से पीछे हट रही है। केटीआर ने मुतालिबा किया कि फौरी तौर पर अपॉइंटमेंट डेट, पीआरसी, डीए और दीगर बकायाजात अदा किए जाए। उन्होंने ये भी कहा कि हुकूमत को सिर्फ फंड्स की तकसीम पर नहीं बल्कि अवामी मसाइल खुसूसन आरटीसी हड़ताल जैसे मामलात पर भी काबीना में संजीदा गौर करना चाहिए। इसी के साथ साथ उन्होंने एक बार फिर कालेश्वरम प्रोजेक्ट और रियासती हुकूमत पर सख्त तनकीद करते हुए कहा कि कालेश्वरम के खिलाफ गलत प्रोपेगेंडा किया जा रहा है। केटीआर ने सवाल उठाया कि कालेश्वरम प्रोजेक्ट से पहले और अब ज़री पैदावार और काश्तकारी के रकबे में कितना फ़र्क आया है। उन्होंने कहा कि यही कालेश्वरम की असल कामयाबी है। ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్నారు, వాళ్ళ గురించి మాట్లాడారా కేబినెట్ లో? ఏది ఉండదు అయ్యా. ఆర్టీసీ కార్మికులను కేసీఆర్ గారు గవర్నమెంట్ ఉద్యోగులుగా గుర్తిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకొని ప్రకటించాం. మేము ఎందుకు అమలు చేయట్లేదు? మరి మీరు అపాయింటెడ్ డే డిక్లేర్ చేస్తే చాలు, వాళ్ళకి రావాల్సిన పీఆర్సీ, వాళ్ళకి రావాల్సిన డిఏలు, వాళ్ళకి రావాల్సిన బకాయిలు అన్ని ఇస్తే చాలు. వాళ్ళు ఏం అడుగుతున్నారు? మీరు మేనిఫెస్టోలో పెట్టింది అడుగుతున్నారు. అదేం చర్చ చేయరా కేబినెట్లో? మేము వారికి కూడా మా నైతిక మద్దతు ప్రకటిస్తా ఉన్నాం. ఆర్టీసీ కార్మికులు ఎవరైతే ఇవాళ ప్రభుత్వాన్ని మీరు ఇచ్చిన హామీ నిలబెట్టుకోండి అని అడుగుతున్నారు, వాళ్ళు ఏం కొత్తగా అడగట్లేదు. వారికి కూడా మా పార్టీ తరఫున నైతిక మద్దతు ప్రకటిస్తున్నాం. తప్పకుండా కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ఆర్టీసీ కార్మికులకు నెరవేర్చాలని మేము కూడా డిమాండ్ చేస్తాం. ఇవాళ కాళేశ్వరం అనే ప్రాజెక్టు అది మేడిగడ్డ కాదు, నిజానికి అది మేటిగడ్డ. అల్టిమేట్ గా మళ్ళీ కాళేశ్వరమే ఇవాళ కల్పతరువుగా ముఖ్యమంత్రికి బుద్ధి తెచ్చే విధంగా మొన్న ఈ సంవత్సరం కరువు ఉందంటే మళ్ళీ ముఖ్యమంత్రి కూడా అక్కడికి పరిగెత్తుకుని పోయి ఆ 2 పిల్లర్లను రిపేర్ చేస్తాను చెప్పక తప్పని అనివార్యత కల్పించింది కాళేశ్వరం ప్రాజెక్టు. కాబట్టి మేము అనేదల్లా ఒకటే, కాళేశ్వరం కంపోనెంట్లను వాడుకుంటూనే ఇప్పటికే ఒక బ్యారేజీలు బంద్ అయినా మొత్తం మిగతా సిస్టమ్ అంతా ఇంటాక్ట్ ఉంది. దానిలోకెళ్ళి హైదరాబాద్కు మూసీ ప్రాజెక్టు మంచి నీళ్లు తెస్తా అని ఈయనే చెప్తాడు, 20 టీఎంసీలు నీళ్లు. అందులోకెళ్ళే అక్కడ పక్కన ఆలేరు అట్లాగే భువనగిరికి నీళ్ళు ఇచ్చే బస్వాపూర్కు నీళ్లు ఇక్కడి నుంచే పోతాయి, గంధమల్లకు బస్వాపూర్కు. అట్లాగే అన్ని వాడుకుంటారు కాళేశ్వరం కంపోనెంట్లు, కానీ ప్రచారం మాత్రం కాళేశ్వరం కూలిపోయింది కూలిపోయింది కూలిపోయింది. ఇవాళ ఒక్క మాట నేను తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మా అన్నలు రైతన్నల్ని అడుగుతా ఉన్నా, 2014లో ఈ రాష్ట్రంలో కేసీఆర్ గారు రాకముందు పండిన పంట ఎంత, ఇవాళ ఎంత వరి? ఒక్కసారి ఆలోచన చేయండి, ఎక్కడి నుంచి వచ్చింది అదంతా? 2014లో ఆనాడు సాగునీటి విస్తీర్ణం ఎంత, ఈరోజు ఎంత? ఆ రోజు 24 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరిస్తే మేము దిగిపోయినాడు 1.5 కోటి మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించినాం. అట్లాగే ఆ రోజు సాగునీటి విస్తీర్ణం 1,31 లక్షల ఎకరాలు ఉంటే 2023 నాటికి 2.2 కోట్ల ఎకరాలు చేరుకున్న మాట వాస్తవం కాదా? ఇది కాళేశ్వరం మహత్యం కాదా? అట్లాగే ఇంకా విచిత్రమైన విషయం, ఏ ప్రభుత్వం అయితే ఈ బ్యారేజ్ ఎందుకు పనికిరాదని చెప్తుందో అదే ప్రభుత్వం మరి ఈరోజు తుమ్మిడేటి నుంచి సుందిళ్లకు నీళ్ళు ఎత్తిపోస్తామని చెప్పి వాళ్ళే చెప్తా ఉన్నారంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఎన్ని రకాల ప్రచారాలు, ఎన్ని రకాల చిల్లర మాటలు. ఒకవైపేమో కూలిపోయిందంటారు, ఇంకోవైపేమో మల్లన్న సాగర్ నుంచి మూసీకి నీళ్లు తెస్తాం 20 టీఎంసీలు అని చెప్పి 10,000 కోట్లతోని వర్క్ ఇవాళ చేస్తూ ఉన్నారు. అందుకే గంధమల్ల విషయంలో కానీ, మల్లన్న సాగర్ నుంచి హైదరాబాద్ నీళ్లు తెచ్చే విషయంలో కానీ కాళేశ్వరం యొక్క గొప్పతనం ఈ పాటికే రేవంత్ రెడ్డికి అర్థం అయ్యే ఉంటుంది.